ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనము పొయ్యి వెలిగించకుండా స్వీట్స్ ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాము. చాలా అంటే చాలా బాగుంటాయండి, ఎమ్మీగా ఉంటాయి. పొయ్యి వెలిగించకుండా ఎలా చేస్తారని ఆలోచిస్తున్నారా? బిస్కెట్స్తో అండి ఎమ్మీ స్వీట్స్ 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు, మనకు నచ్చిన విధంగా. చాలా బాగుంటాయి, చూసేయండి. ఇక్కడ నేను బ్రెడ్ కొబ్బరి లడ్డు ఒకటి చేశాను ఇన్స్టెంట్గా. అలాగే మ్యారీగోల్డ్ బిస్కెట్స్ చేశాను, మ్యారీగోల్డ్ పేడా అనొచ్చు దీన్ని. అలాగే ఓరియో బిస్కెట్స్తో నేను 3 వెరైటీస్ చేశానమాట. చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చేస్తుంటేనే ఇన్ని వెరైటీస్ చేయొచ్చా మమ్మీ అని అడుగుతున్నారు మా పిల్లలు అయితే. అది ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఏంటంటే, మీరు చేయాల్సిన పని వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ వీడియో కింద రెడ్ కలర్లో ఉంటుంది, దాని పక్కనే గంట సింబల్ కూడా ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేసేసి నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. ఓకేనా? ఇక ఫస్ట్ రెసిపీ చూసేద్దాము. ఫస్ట్ స్వీట్ అనమాట. అందుకోసం బ్రెడ్ తీసుకున్నాను ఇక్కడ నేను. ఇది మిల్క్ బ్రెడ్ అండి. మిల్క్ బ్రెడ్ స్వీట్గా ఉంటుంది కదా, దీని సైడ్ కార్నర్స్ అన్నీ కట్ చేసేయాలి. చూడండి, ఈ విధంగా కట్ చేసిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇదే మిక్సీ జార్లో మనము కొబ్బరి పొడి ఒక 4 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. అంటే కొబ్బరి ఇంకొంచెమైనా ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం అనమాట. మనకు నచ్చిన విధంగా మనం చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను 4 టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. అలాగే షుగర్ పౌడర్ కూడా నేను 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నానండి. ఆల్రెడీ మిల్క్ బ్రెడ్లో షుగర్ ఉంటుంది కదా, అందుకోసం అని చెప్పేసి. మీరు ఒకవేళ ప్లెయిన్ బ్రెడ్ తీసుకుంటే గిన కొంచెం షుగర్ ఎక్కువగా యాడ్ చేసుకోండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకొని దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. బౌల్లోకి తీసేసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ పౌడరు, గీ, డ్రై ఫ్రూట్స్ నేను మిక్సీ చేసి పెట్టానండి పక్కన, అది కూడా యాడ్ చేసుకోవాలి. నెయ్యి 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. డ్రై ఫ్రూట్స్ పౌడర్ అంటే మనకిష్టం వచ్చినంత యాడ్ చేసుకోవచ్చు. ఇంతే, పలానా పర్టికులర్ అంటూ ఏమీ లేదు, యాడ్ చేసుకోవాలి, మనకిష్టం వచ్చినంత యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకొని, ఇవి కాచి చల్లార్చిన పాలండి, ఇవి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మనకు ఉండకొచ్చేలాగా కలుపుకోవాలన్నమాట. మనం చపాతీ ముద్ద ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి. ఒకవేళ పాలు ఎక్కువైనాయి అంటే గిన మళ్ళీ బ్రెడ్ మిక్సీ చేసేసుకొని మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు, అంతే అనమాట. చూడండి, ఈ విధంగా రౌండ్ చేసేసుకొని మనము సర్వ్ చేసుకోవడమే. చేస్తుండగానే ఒక పక్క లాగిచ్చేస్తారండి పిల్లలు, అంత యమ్మీగా ఉంటాయి. పిల్లలే కాదు, పెద్దలు కూడా అస్సలు మనం చెప్పకుండా ఇచ్చామంటే గిన వాళ్ళు అసలు గుర్తుపట్టలేరు, అంత బాగుంటాయి. ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చారనుకోండి, ఈ విధంగా ఫటాఫట్ మనం చేసి పెట్టచ్చు అనమాట. బిస్కెట్స్ అవైలబుల్గా ఉంటాయి, బ్రెడ్ కూడా ఉంటుంది. ఒకవేళ బ్రెడ్ లేదనుకోండి, ఓన్లీ కొబ్బరితో కూడా మనం చేసుకోవచ్చు. అది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను నేను. ఇది దివాళీలో హడావుడిగా ఉంటాం కదా, అలాగా మనకు టైం లేదు, స్వీట్ చేయలేము అనుకుంటే ఇలా ఇన్స్టెంట్గా చేసేసుకొని ఎంజాయ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సెకండ్ రెసిపీ కోసము ఒక మిక్సీ జార్లో నేను 25 వరకు మ్యారీగోల్డ్ బిస్కెట్స్ తీసుకున్నానండి. దీన్ని గ్రైండ్ చేసుకొని పౌడర్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి. దీన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలన్నమాట. యాజ్ ఇట్ ఈజ్, మనం పొయ్యి అస్సలు వెలిగించట్లేదు చూడండి. షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఇందులో ఇది జీడిపప్పు పౌడర్ అండి. జీడిపప్పు, బాదం పప్పు నేను పౌడర్ చేసి పెట్టాను, అవి యాడ్ చేసేసి, ఇలాచీ పౌడర్ కూడా కొంచెం యాడ్ చేసేసి, తర్వాత షుగర్ పౌడరు మనము అంటే మ్యారీగోల్డ్ బిస్కెట్స్ కూడా స్వీట్గా ఉంటాయి కదా, దానికి తగ్గట్టు మనము షుగర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. అంటే నేను ఇక్కడ 2.5 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశానండి. అలాగే మిల్క్ పౌడర్ 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసేసుకొని, ఇందులో గీ కూడా నేను 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశానండి. తర్వాత మొత్తం మిక్స్ చేసేసి మళ్ళీ కాచి చల్లార్చిన పాలు వేస్తూ మనం ఉండకొచ్చేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఎంత సింపుల్గా చేసేసుకోవచ్చో. మైండ్ ఒక్కసారి మనం థింక్ చేసామంటే రకరకాల స్వీట్స్ మనం పొయ్యి వెలిగించకుండా ఆరాంగా కూర్చొని చేసుకోవచ్చు అండి, అంత ఈజీగా చేసుకోవచ్చు. కావాలంటే ఇందులో కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, అది మన ఫ్లేవర్ని బట్టి. అన్నిట్లో కొబ్బరి పొడి ఎందుకులే అని చెప్పేసి నేను డిఫరెంట్గా చూపిస్తున్నాను నేను. చూడండి, ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత వీటిని రౌండ్స్గా చుట్టేసుకోవడమే. మనకు కావాల్సిన షేప్లో చుట్టుకోవచ్చు అండి. నేను ఫస్ట్ రౌండ్ చేశాను కదా బాల్స్, ఇక్కడ నేను పేడేలాగా కొంచెం అదిమేసి చేస్తున్నాను అనమాట, ప్లేట్స్ లాగా. డిఫరెంట్ షేప్స్ ఉంటాయి కానీ పిల్లలు ఇష్టంగా తింటారండి, అందుకోసం అనమాట. చూడండి, ఈ విధంగా చేసేస్తాను. సెకండ్ స్వీట్ కూడా రెడీ అయిపోయింది, యమ్మీ మ్యారీగోల్డ్ పేడ. చూడండి, లోపల పక్క అంటే నేను బాదం పప్పు, జీడిపప్పు మెత్తగా పౌడర్ చేయలేదండి, కొంచెం కచ్చాపచ్చగా చేశారనమాట. అవి మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటాయి. ఇక థర్డ్
ఓరియో బిస్కెట్స్తో అనమాట. ఓరియో బిస్కెట్స్ ఏంటంటే పెద్ద ప్యాకెట్ దొరకలేదు, అందుకోసమే చిన్న చిన్న ప్యాకెట్స్ పట్టుకొచ్చేసి ఇలా బిస్కెట్స్ సపరేట్, క్రీమ్ సపరేట్గా చేసేసుకోవాలి. ఇలా చేస్తుంటే మా పిల్లలు పక్కనే కూర్చొని మమ్మీ ఇవ్వు మమ్మీ అంటున్నారనమాట. నేనైతే ఇవ్వలేదనుకోండి, అది వేరే విషయము. ఎందుకంటే ఇప్పుడు నేను బిస్కెట్స్ ఇప్పుడు చెయ్యాలన్నమాట. ఇవే దొరికాయమ్మా, వాళ్ళ తర్వాత ఇస్తానులే అని చెప్పేసి. కానీ చేసిన తర్వాత ఎమ్మీగా తినేసారండి, అంత అంత నచ్చాయన్నమాట. ఇవి సపరేట్ చేసేసుకొని మనము 2 వెరైటీస్ బిస్కెట్స్ చేస్తామండి. 2 వెరైటీస్ స్వీట్ చేస్తాము. సారీ, బిస్కెట్స్ కాదు, బిస్కెట్స్తో స్వీట్ అనమాట. ఈ క్రీమ్, ఒకవేళ క్రీమ్ నచ్చలేదు అనుకోండి, అది ఓన్లీ దీంతోనే చేసేసుకోవచ్చు. ఇది మిక్సీ జార్లో వేసేసుకొని ఓరియో బిస్కెట్స్ అన్ని ఇట్లా పౌడర్ చేసి పెట్టుకున్నాను. దీన్ని తర్వాత ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నాను. ఇలా షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఇందులో మనం మళ్ళీ షుగర్ పౌడరు, మిల్క్ పౌడరు, ఇలాచీ పౌడరు, అలాగే 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. తర్వాత అందులో కాచి చల్లార్చిన పాలు వేసేసుకొని మనము కలుపుకోవాలి. ఇందులో డ్రై ఫ్రూట్స్ అవాయిడ్ చేయాలంటే అవాయిడ్ చేసుకోవచ్చండి, ఎందుకంటే అన్ని ఫ్లేవర్స్ ఒకేలాగా ఉంటే అంత బాగుండదు అనుకుంటే కానీ మనం ఫ్లేవర్స్ మార్చుకోవచ్చు అనమాట. ఇందులో డ్రై ఫ్రూట్స్ వేయకుండా మామూలుగా కూడా కలుపుకోవచ్చు. నేను వైట్ పార్ట్ ఏదైతే ఉందో, నేను క్రీమ్ పార్ట్, దాంట్లో నేను కొబ్బరి పొడి మళ్ళీ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేశానండి. యాక్చువల్గా ఇందులో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయలేదు, నేను సారీ డ్రై ఫ్రూట్స్ అని చెప్పాను. ప్లెయిన్గా ఉంటే లోపల కొబ్బరి పొడి, డ్రై ఫ్రూట్స్ ఆ ఫ్లేవర్ తగులుతూ పైన ప్లెయిన్గా తగులుతూ చాలా బాగుంటుందండి. అందుకే నేను డిఫరెంట్గా ట్రై చేశాను. అది కలిపేసి పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు క్రీమ్లో నేను డ్రై ఫ్రూట్స్ పౌడరు, అలాగే మిల్క్ పౌడరు, కొంచెం నెయ్యి యాడ్ చేయలేదండి, కొంచెం పాలు వేసేసి మిక్స్ చేశాను. ఎందుకంటే ఆల్రెడీ క్రీమ్లో నెయ్యి ఉంటుందండి, క్రీమీగా ఉంటుంది కదా, అందుకోసమే ఇందులో నెయ్యి యాడ్ చేయలేదు. కొంచెం పాలు యాడ్ చేసేసి మళ్ళీ మనము ఏ విధంగా అయితే ముద్దకు వచ్చేలాగా అలా కలుపుకోవాలి. ఒకవేళ పాలు ఎక్కువైనాయి అంటే కనుక కొబ్బరి పొడి యాడ్ చేసుకోవడమే. చూడండి, ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత నేను ఏ విధంగా చేస్తున్నానంటే, ఫస్ట్ నేను బ్లాక్ లేయర్ తీసేసుకొని లోపల వైట్ స్టఫింగ్ చేస్తున్నానండి. లోపల మనకు కొబ్బరి ఫ్లేవర్ వస్తుంది, వైట్ క్రీమ్ వస్తుంది. ఇలా చేసుకుంటే మనం డిఫరెంట్ టైప్స్ మనం పిల్లలకు పెట్టినట్లు అవుతుంది, వాళ్ళు ఇష్టంగా తింటారనమాట. అందుకోసం ఈ విధంగా చేశాను. ఇంకో టైప్ ఏంటంటే వైట్ లేయర్ పైకి వచ్చేలాగా బ్లాక్ లేయర్ లోపలికి వెళ్ళేలాగా చేశానమాట. అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయండి, ఒకటిని కాదు, అన్నీ చాలా బాగున్నాయి. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీరు డెఫినెట్గా ట్రై చేయండి. దివాళీకి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. మనము యాక్చువల్గా పేరెంట్స్ అంటే పిల్లలు ఎంజాయ్ చేశారంటే మనం సగం ఎంజాయ్ చేసినట్టే అనమాట. చూడండి, ఈ విధంగా బ్లాక్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ వైట్స్ కూడా చేస్తున్నాను. మిగిలిన బ్లాక్ది ఏదైతే ఓరియో మిక్సర్ మిగిలిందో, క్రీమ్ కాకుండా బ్లాక్ పార్ట్, అందులో నేను మళ్ళీ ఏం చేశానంటే కొబ్బరి పొడి యాడ్ చేసేసి మళ్ళీ ఉండలు చుట్టాను. డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసేసి మళ్ళీ నేను ఉండలు చుట్టాను అనమాట, లడ్డూలాగా. అది కూడా చాలా బాగుందండి, ఎంత బాగుందో అసలు. నిజంగా మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగా నచ్చుతాయి. చూడండి ఎంత బాగుందో, చూస్తుంటేనే యమ్మీగా ఉంది కదా. ఎవరన్నా ఇంటికి వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టారనుకోండి, అస్సలు నమ్మరండి వాళ్ళు, మనం బిస్కెట్స్తో చేసామంటే అంత బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కాబట్టి ఇలా వెరైటీ చేసేసి పెట్టచ్చు, చాలా బాగుంటాయి. చూడండి, నేను బిస్కెట్స్ అన్నీ అయిపోయింది, బిస్కెట్స్ అనే వస్తుంది, బిస్కెట్స్ అంటున్నాను. ఈ విధంగా వైట్ది స్వీట్ కట్ చేసి చూపించాను చూడండి. లోపల బ్లాక్, పైన వైట్ లేయర్, అలాగే బ్లాక్ కట్ చేస్తే లోపల వైట్ లేయర్, పైన బ్లాక్ లేయర్. మా పాప చెప్పిందనమాట ఈ ఐడియా, ప్లస్ మార్క్ పెట్టేసి మమ్మీ ఇట్లా ఓపెన్ చెయ్యి బ్యూటిఫుల్గా ఉంటుంది అని చెప్పేసి, అందుకోసమే ఈ విధంగా చూపిస్తున్నాను మీకు. బాగుంది కదా. ఇవి ఫ్రెండ్స్ ఇవాళ రెసిపీస్ అనమాట. పొయ్యి వెలిగించకుండా దివాళీకి మనం చేసుకోదగిన స్వీట్స్. 5 minutes అన్ని ఐటమ్స్ ఇంట్లో ఉన్నాయంటే కన్నా ఫటాఫట్ చేసేసి రిలాక్స్ అయిపోవచ్చు అనమాట. అది ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. డెఫినెట్గా మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మీరు వీలైనన్ని షేర్ చేయండి. ఇంకా పోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టడం అస్సలు మర్చిపోవద్దు.
గంట సింబల్ కొట్టిన తర్వాత ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్.